మనందరం కూడా మన లైఫ్ స్టైల్‌లో ఇదే లాస్ట్ టైమ్, ఇదే చివరిసారని చాలా చాలా సిట్యుయేషన్‌లో అనుకోని ఉంటాం. అది స్మోకింగ్ చేసేటప్పుడు గానీ, ఆల్కహాల్ తీసుకునేటప్పుడు గానీ, కొన్ని కార్న్ వీడియోస్ చూసేటప్పుడు గానీ, ఈ థింగ్స్‌ని మనం ఇదే లాస్ట్ టైమ్, నేను రేపటి నుంచి మళ్ళీ చేయను అనే ఒక వాగ్దానం మనల్ని మనం ఇచ్చుకుంటాం. కానీ నెక్స్ట్ డేని ఆ ప్రామిస్ మనం బ్రేక్ చేసేసి అదే విధంగా అదే రొటీన్ లైఫ్‌లో మనం బతికేస్తున్నాం ఈ రోజులలో. నేను కూడా ఇలానే అనుకునేవాడిని. అసలు కొన్ని రూల్స్, కొన్ని థింగ్స్ నా లైఫ్‌లో నేను యాడ్ చేసుకోవడం వల్ల వీటన్నిటి బ్రేక్ చేసేసాను. అంటే ఈ థింగ్స్ అన్నీ నేనెలా అయితే ఇంప్లిమెంట్ చేశానో, ఈ కొన్ని 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 రూల్స్‌ని పాటించడం జరిగింది. అవన్నీ కూడా మీకు యూజ్ అయితాయనే ఉద్దేశంతోని ఈరోజు ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. హలో ఎవ్రీవన్, ఐయామ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. కంపల్సరీ మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. నా ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఆల్గారిథంకి అర్థమైపోతుంది. అంటే తిను ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాడు అనే ఒక యూట్యూబ్ వాళ్ళకి అర్థమవుతుంది. కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. చూసిన వాళ్ళు అసలు మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. అది మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. కొంచెం ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. అసలు ముందుగా టాపిక్‌లో వెళ్తే ఫస్ట్ అంటే మనం కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అంటే చాలా సినారియోస్‌లో కూడా ఇదే లాస్ట్ టైమ్ అనే సినారియోస్ అనేవి ఉంటాయి. అసలు ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ మనం డిసిప్లిన్‌తో ఉండాలి. కొన్ని రూల్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఆ రూల్స్, డిసిప్లిన్ కలిసి మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేస్తా ఉంటాయి. నేను మాత్రం కొన్ని ఒక 10-15 హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకోవడం వల్ల ఈరోజు కొన్ని కొన్ని లిటిల్ థింగ్స్ అనేవి నేను కొన్ని చేయగలుగుతున్నాను. ఫస్ట్ ఏంటి అంటే ట్రిగ్గర్. మనకి బ్రెయిన్‌లో ఒక వీడియో చేసేటప్పుడు గానీ, ఇన్‌స్టాలో రీల్స్ అంటే ఈ ఈ రీసెంట్ టైమ్స్‌లో స్క్రోలింగ్ యాప్స్ అనేవి ఎక్కువైపోయాయి కాబట్టి, మనం ఇన్‌స్టాలో రీల్స్ చూసేటప్పుడు ఏదైతే 18+ కంటెంట్ వస్తుందో, ఏదైతే కార్న్‌కి సంబంధించిన కంటెంట్ వస్తుందో, అటువంటి పర్సన్‌ని మీరు అన్‌ఫాలో చేయండి. లేకపోతే నాన్ ఇంట్రెస్టెడ్ అని కొడితే అలాంటి కంటెంట్ మీకు కంపల్సరీ రాదు. అంటే ఆ 18+ కంటెంట్ అనేది రాదు. మీ బ్రెయిన్ కూడా అక్కడ ట్రిగ్గర్ చేయదు. ఇంకేదైతే 18+ కంటెంట్ మీకు మూవీస్‌లో వస్తున్నాయి. ఈ ఈ రోజులలో అలాగే వెబ్ సీరీస్‌లో వస్తున్నాయి. కొన్ని కొన్ని వీడియోస్ చూసుకున్నట్టయితే ఎక్కువగా 18+ కంటెంట్ అనేది మీకు అందుతా ఉంది. అలాంటి వాటిని అవాయిడ్ చేయండి. ఇంకేంటి అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి మైండ్ డైవర్షన్. మీరు సపోజ్ మీ మైండ్ అనేది స్టిక్ అయిపోయింది. నేను ఇప్పుడు కంపల్సరీ ఆ వీడియో చూడాలి. కొన్ని టిష్యూ పెట్టుకొని లోపలికెళ్ళాలి. లేకపోతే ఏదో ఒకటి చేయాలి. నా మైండ్‌ని స్ట్రెస్ లిఫ్ట్ చేయాలని అని చాలామంది అనుకుంటారు. అదొక 10 సెకండ్ టెంప్టేషన్ అనుకోండి. మీ మైండ్‌ని ఆ 10 సెకండ్స్ వరకు డైవర్ట్ చేయండి. ఏ విధంగా అయితే బుక్స్ చదవడం అండ్ ఎక్సర్సైజ్‌ని ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేసి గ్రౌండ్‌కెళ్ళడం, ఎక్సర్సైజ్ చేసుకోండి. లుక్స్ కోసం మాత్రం కాకుండా ఇలాంటి టెంప్టేషన్‌ని తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్ చేయండి. అలాగే వ్యాయామం చేయండి. రైటింగ్ అదే మీ మీ మనలో చాలామందికి కొన్ని కొన్ని స్కిల్స్ ఉంటాయి. కొంతమందికి కథలు రాయడం ఇష్టం. కొంతమందికి నవలలు రాయడం ఇష్టం. కొంతమందికి సామెతల్ని క్యూర్ చేయడం ఇష్టం. అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి ఒక పెన్ తీసుకొని బుక్ మీద ఏదో ఒకటి రాయండి. దాని ద్వారా మీ ఆ టెంప్టేషన్ అనేది కొంతసేపు ఉన్న టెంప్టేషన్ అనేది అయిపోతుంది. ఇంకేంటి అంటే ధ్యానం, మెడిటేషన్ నేర్చుకోండి. మనం మెడిటేషన్ అనేది చాలా మంచిది. అది బ్రెయిన్‌ని ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఇప్పుడు ఒంటికి మనం ఏదైతే జిమ్‌కెళ్ళి ఒంటికి ఎక్సర్సైజ్ చేస్తామో, బ్రెయిన్‌కి అనేది ఎక్సర్సైజ్ ఏంటి అంటే ధ్యానం. ధ్యానం నేర్చుకోవడం వల్ల మన మైండ్‌ని మనం కంట్రోల్‌లో తెచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే థాట్‌ని రిప్లేస్‌మెంట్ చేసుకోండి. ఈరోజు నాకు ఈ టైంలో ఇది ట్రిగ్గర్ అయింది అంటే, అసలు ఈ టైంలో ఇది నాకు ఇది ఎందుకు ట్రిగ్గర్ అయింది అంటే, మనం కొన్ని కొన్ని మంచి పనులే చేసా ఉంటాం. ఆ మంచి పనులు అంటే నేను అతనికి హెల్ప్ చేసే ఆ టైంలోనే ఒక లిటిల్ థింగ్స్ ఉంటాయి. మనం రోజు చేసే థింగ్స్‌లోనే కొన్ని మంచి మంచి థింగ్స్, లిటిల్ థింగ్స్ ఉంటాయి. ఆ లిటిల్ థింగ్స్‌ని ఒక బుక్‌లో నోట్ ప్యాడ్‌గా రాసుకొని ఉంటే చూడడం వల్ల మనకి ఎంతో కొంత సాక్రిఫైస్ ఉంటుంది. ఆ టైంలో ఉన్న టెంప్టేషన్‌ని కూడా మనం దూరం చేసుకోవద్దు. మేనిఫెస్టేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మేనిఫెస్టేషన్. ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక గుడ్ థింగ్ ఏంటంటే మేనిఫెస్టేషన్. నేను ఈరోజు ఇలా ఉన్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో నేను ఆ కారు కొనాలి, ఆ బంగ్లా కొనాలి, నేను ఎక్కువగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే ఆ వ్యాపారంలో నేను సక్సెస్ అవ్వాలి అనే ఒక మేనిఫెస్టేషన్ మనలో గనుక ఉంటే కంపల్సరీ మన గోల్ కోసం ఆ గోల్‌ని రీచ్ కావాలంటే కంపల్సరీ మనం వర్క్ పని చేస్తానే ఉంటాం కాబట్టి మనకి ఇలాంటి టెంప్టేషన్స్ ఉండవు. ఇలాంటి మైండ్‌లో ఇలాంటి థాట్స్ కూడా ఎక్కువగా రావు. అలాగే ఇంకేంటి అంటే ఫుడ్. మీరు ఏదైతే జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేసి, ఆ థాట్ వచ్చినప్పుడు
చాలామందికి ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. కొంతమంది బిర్యానీ తినాలనిపిస్తది. కొంతమంది వాళ్ళ ఇంట్లో హోమ్ ఫుడ్ తినాలనిపిస్తది. కొంతమంది స్నాక్స్ తినాలనిపిస్తది. ఆ టైంలో మీకు టెంప్టేషన్ వచ్చినప్పుడు ఒక మంచి బిర్యానీ తిందామా? లేతే మంచి హోమ్ ఫుడ్ తిందామా? నాకైతే మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. అలాంటి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఏదైతే స్వీట్స్, మా అమ్మ చేతి వంట ఎక్కువగా తినడం వల్ల ఆ టెంప్టేషన్స్ నుంచి ఇంకా దూరం అయిపోతా ఉంటాను. మెయిన్ ఇంకేంటి అంటే ఖాళీగా ఉండమాకండి. ఓ రోజు ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఖాళీగా ఉండడం వల్ల మీకు వేరే పని అనేది ఏముండదు. ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో ఖాళీగా. ఈ టెంప్టేషన్‌కి ఎక్కువగా లొంగిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ డిజిటల్ హైజీన్ ప్రతిరోజు గూడా నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి అని అనట్లేదు గానీ, నాలాంటి వ్యక్తులే చాలా చాలా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది మీకు ఈ రోజుల్లో ఇస్తున్నారు. ప్రతి విషయం మీద గూడా ఏదైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఇప్పట్లో ఎవరు లేరు. ఇప్పుడు నేనంటే ఒక టాపిక్ తీసుకొని దాని మీద ఇన్ డెప్త్‌గా అనాలిసిస్ చేసి మీకు అందిస్తా ఉన్నాను. అంటే రిసర్చ్ చేసి అందిస్తా ఉన్నాను. అది రైట్ కావచ్చు, తప్పు కావచ్చు. తప్పైతే మీరు నన్ను కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో అడుగుతారు గానీ, రైట్ కాబట్టి మీరందరూ కూడా నన్ను నమ్మి నా 66 సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను నమ్మి నా కంటెంట్‌ని ఫాలో అవుతున్నారంటే, నేను ఎంతో కొంత వాళ్ళకి నా కంటెంట్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది కాబట్టి వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. డిజిటల్ హైజీనిక్ అంటే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు, ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన పేజెస్‌ని ఫాలో అవ్వడం వల్ల, లేకపోతే కొత్తగా ఒక అకౌంట్ తీసుకోండి. ప్రొఫైల్‌ని కూడా పెట్టకండి. కొత్త ప్రొఫైల్ ఏదన్నా యాడ్ చేసి పెట్టండి. ఆహ్, మీకు నచ్చిన కంటెంట్ ఇలాంటి 18+ కంటెంట్ రాకుండా మంచి కంటెంట్ తీసుకోండి. ఆల్గారిథమ్‌ని సెట్ చేసుకోండి. మీ ఇన్‌స్టాగ్రామ్ ఆల్గారిథమ్‌ని. అలాగే ఇలాంటి కోరికలొచ్చినప్పుడు స్నానం అంటే చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల మనలో ఉన్న వేడి తగ్గిపోద్ది. ఆటోమేటిక్‌గా ఈ కోల్డ్ షవర్ చేయడం వల్ల ఎంతో కొంత లాభం ఉంటుంది. ఇంకేంటి అంటే మెయిన్ ఫ్యామిలీ, స్నేహితులు. మీ ఫ్రెండ్స్‌తోని కూర్చొని మాట్లాడండి. మీ ఫ్రెండ్స్‌తోని కూర్చున్నప్పుడు కూడా ఇలాంటి వాటి మీద జోక్స్ చేయకుండా, మనం జీవితంలో ఎలా ఎదగాలిరా బాబు! మనం ఏ బిజినెస్‌లో చేస్తే బావుంటది? అసలు ఏ బుక్స్ చదివితే బావుంటది? లైఫ్‌లో ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తే మన లైఫ్ నిలబడుతుంది. మన ఫ్యామిలీతో కూర్చుంటే మన ఇంట్లో ఉన్న బాధలు, మన ఇంట్లో ఉన్న కష్టాలుంటే అసలు ఇలాంటి టెంప్టేషన్స్ అనేవి అసలకి రావు. కంపల్సరీ వాళ్ళు కూర్చోండి. వాళ్ళ బాధలు తెలుసుకోండి. వాళ్ళ కష్టాలు తెలుసుకోండి. అసలు ఏం చేయాలి? ఏం జరగబోతుందని కూడా కంపల్సరీ ఒక అనాలిసిస్ చేసుకోండి. మనం మనుషుల్ని మనుషులుగా ఫస్ట్ చూడండి. ఆబ్జెక్టిబుల్‌గా కాకుండా ఒక స్త్రీ, పురుష అనే ఆబ్జెక్ట్ కాకుండా మనిషిని మనిషిగా గమనించడం ద్వారా ఎంతో కొంత వీటి నుంచి మనం దూరపడవచ్చు. అంటే మనకి ఒక ఎక్స్ అనే పర్సన్‌ని చూస్తే టెంప్టేషన్ వచ్చినప్పుడు అది ఫస్ట్ ఆబ్జెక్ట్. ఆమె కూడా మనలాంటి మనిషే అనే ఒక మీ ఆబ్జి తీసుకుంటే ఒంట్లోకి తీసుకుంటే మీకు ఇలాంటి కోరికల నుంచి ఇంకా తక్కువ కావచ్చు. ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన థింగ్ ఏందంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఈ రోజులలో ఆర్థిక లక్ష్యాలు. ఈ డబ్బుని ఇంతవరకు నేను సంపాదించుకోవాలి. దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీన్ని ఖర్చు చేసుకోవాలి. దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఖర్చు చేయాలి? ఎంత దాచుకోవాలనేది కంపల్సరీ ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒకటే ఒకటి ఏంటి అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. డబ్బుని సేవ్ చేయండి. డబ్బుని సంపాదించండి. డబ్బుని సేవ్ చేయండి. డబ్బుని ఖర్చు చేయండి. ఎక్కడ ఖర్చు చేయాలి? ఎక్కడ సేవ్ చేసుకోవాలో తెలుసుకోండి. అలాగే కెరియర్ ప్లాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయే రోజులలో డబ్బే కీ రోల్, డబ్బే కీ మోడల్ అనమాట. డబ్బుంటే ఏదైనా నడిసిద్ది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదైతే కార్న్ వీడియోస్‌ని జోక్ వేసుకోమాకండి. ఆ వీడియోస్ మీద జోక్ వేసుకోవడం ద్వారా కొంత లిటిల్ బిట్ ఒక థాట్ వచ్చిద్ది. ఇంకా ట్రిగ్గర్ చేస్తా ఉంటది. చూడరా బాబు! నువ్వు కంపల్సరీ చూడాలంటే ట్రిగ్గర్ వచ్చినప్పుడు కంపల్సరీ చూస్తావు. మళ్ళీ ఇదంతా నీ లైఫ్‌లో స్మాష్ అయిపోద్ది. ఇంకేంటంటే మంచి నిద్ర. 7-9 అవర్స్ మంచి గుడ్ స్లీప్ ఇచ్చుకోండి. అందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది కూడా నైట్ టైమ్ పండుకోరు. ఒకడు 9 నుంచి 4 దాకా మేలుకొని 4కి పండుకొని మధ్యాహ్నం 3కి లేస్తాడు. ఇంక తినేసి వాడికి రొటేషన్ అంత లైఫ్ స్టైలే వేరు కొంతమందిది. స్లీప్ అనేది మంచి స్లీపే ఉండే. నైట్ 10కి పండుకుంటే 6:30కి లేవడం వల్ల మన లైఫ్‌లో ఎంతో కొంత గుడ్ హ్యాబిట్స్‌ని పొందొచ్చు. దానివల్ల ఇటువంటి టెంప్టేషన్స్ నుంచి కూడా దూరపడొచ్చు. ఒక 30 సెకండ్స్ రూల్ పాటించండి. మీరు ఆ వీడియో చూడాలనుకున్నప్పుడు అలాంటి వీడియోస్‌ని పక్కకు పడేసి, సెల్ పక్కకు పడేసి అసలు జీవితం ఏంటి? ఎటు పోతుంది? ఏం చదువుకోవాలి? ఎట్లా బాగుపడాలి? దీనికోసం ఆలోచిస్తే కంపల్సరీ మీ టెంప్టేషన్ ఇంకా తగ్గిపోద్ది. ఆల్కహాల్, స్మోక్ మెయిన్ కాజ్ ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ ఎవరైనా చేస్తే ఆ స్మోకింగ్ అవాయిడ్ చేయండి. ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయమాకండి. అవి కూడా మీ యొక్క కోరికల్ని ట్రిగ్గర్ చేస్తా ఉంటాయి. స్పిరిచువల్‌గా ఉండండి.
ప్రతి ఒక్కరు కూడా హిందువులైతే గుడికెళ్ళడం, ముస్లిమ్స్ అయితే మసీద్‌కెళ్ళడం, క్రిస్టియన్స్ అయితే చర్చికెళ్ళడం. స్పిరిచువల్ థాట్‌ని మీ ఒంట్లో తీసుకొనొస్తే ప్రతిరోజు కూడా మీరు హైజీనిక్‌గా ఉండడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ప్రతి పూట, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా హైజీనిక్‌గా ఉంటారు. ఇలాంటి థాట్స్ అనేవి కంపల్సరీ రావు స్పిరిచువల్‌గా ఉంటే. అండ్ పేషెన్స్ ఇవన్నీ నేను అన్నీ ఫాలో అవుతున్నా అన్న. కానీ నేను స్పిరిచువల్‌గా ఉండలేకపోతున్నాను. అంటే నేను ఉండలేకపోతున్నాను అంటే మనందరం కూడా ఏదో టైంలో టెంప్టేషన్‌కి గురవుతాం. ఒక టైంలో అయిపోద్ది. ఇయన్నీ స్మాష్ అయిపోతాయి. అలా అని మీరు ఏదైతే మీ మీద మీరు కోప్పడకుండా పేషెన్స్‌తో ఉండండి. కంపల్సరీ మీరు గనక నేను చెప్పిన రూల్స్ అన్నీ పాటిస్తే ఎంతో కొంత బెటర్ టు లైఫ్ అంటే కొంచెం బెటర్ లైఫ్‌ని, బెటర్ లైఫ్ స్టైల్‌ని పొందొచ్చు. అలాగే డిసిప్లిన్, రూల్స్ ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి డిసిప్లిన్‌గా ఉంటే మీ లైఫ్ స్టైల్ అనేది ఎంతో కొంత చేంజ్ అవుతుంది. నేను పర్సనల్‌గా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల, ఈ డిసిప్లిన్‌ని నా లైఫ్‌లో ఫాలో అవ్వడం వల్ల ఎంతో కొంత మంచి లైఫ్ స్టైల్‌ని జీవిస్తున్నాను. మంచి లైఫ్ స్టైల్‌లో ఉంటున్నాను. కంపల్సరీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు చూసినందుకైనా మీరేమనుకుంటున్నారో కంపల్సరీ ఇప్పుడు నేనేమన్నా తప్పుగా చెప్పుకుంటే ఆ తప్పే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు మంచిగా చెప్పారన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కానీ అందరూ కూడా ప్రతి ఒక్కడు ఈ వీడియో లాస్ట్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ ఎంతో కొంత బూస్ట్ అవుతుంది. మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.